హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో లాస్ట్ వీడియోలో మనం ఎక్లాన్ ఫామ్ యూస్ చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో కూడా సేమ్ మెథడ్, కాకపోతే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో కే ఇచ్చి ర్యాంక్ మనకి 3 ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ సమ్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సమ్ అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, మ్యాట్రిక్స్ రాసుకుందాం. 4 4 -3 1 1 1 -1 0 k 2 2 -2 9 9 k 3. సో మనకు మ్యాట్రిక్స్ అనేది ఇలా ఇచ్చారు. దీన్ని మనం రో ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి కే ఫైండ్ అవుట్ చేయాలి. సో రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలాగా, ఇక్కడ R2 R3 R4 చేంజ్ చేయొచ్చు. సో R2 4 R2 - R1 చూడండి, 4 R2 చేసి -R1 చేస్తే మనకి 0 అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ R3 ఫైండ్ అవుట్ చేయడానికి 4 R3 - KR1. సో 4K - 4K ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ R4 4R4 - 9R1. సో ఇక్కడ 36 వస్తుంది, ఇక్కడ 36 వస్తుంది, మైనస్ చేస్తే 0. సో ఇక్కడ నెక్స్ట్ రో అనేది మనకి ఎలా వస్తుంది, 4 4 4 1. R1 మనం ఏం చేంజ్ చేయలేదు, R2 మారుస్తున్నాం కాబట్టి R2 ఏమవుతుంది 0, ఇది 0 -1 -1. నెక్స్ట్ R3 కూడా మనకి ఫస్ట్ 0 అయిపోతుంది, ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 2 × 4 8 -4K 8 -4K. నెక్స్ట్ 8 + 3K. నెక్స్ట్ 8 - K. నెక్స్ట్ R4 ఇక్కడ 0 అయిపోతుంది, 36, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ 4K మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4K + 27. నెక్స్ట్ 3. సో ఇప్పుడు మనకి ర్యాంక్ అనేది మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సిన్స్ ర్యాంక్ ఈక్వల్ టు 3, సో 4 ఇక్కడ మనం ఈ డెట్ తీసుకుందాం. ఈ మ్యాట్రిక్స్ ఇలా తీసుకుని 4 బయట వేసుకొని 0 -1 -1 8 -4 8 + 3K 8 - K 0 4K + 27 3 ఈక్వల్ టు 3. ర్యాంక్ 3 కదా. సో ఇది డెట్. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 8 - 4K × 3. సో ఇది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇది కదా, ఇక్కడ 0 కాబట్టి రాదు. సో ఇక్కడ ఇది తీసుకుంటున్నాం, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. సో ఇక్కడతో ఇది క్లోజ్. నెక్స్ట్ -1 8 - 4K × 4K + 27. నెక్స్ట్ ఇది 0 కాబట్టి మనకి ఇంకొకటి రాదు. సో ఈక్వల్ టు 0. సో 8 - 4K కామన్ తీద్దాం ఈ రెండిట్లో. నెక్స్ట్ 3 - 4K + 27. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -27 ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయవచ్చు. 2 - K 4 కామన్ తీస్తాము, ఇక్కడ 4 కామన్ తీస్తాం, 6 + K ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ K అనేవి 2 వాల్యూస్ వస్తాయి. K ఈక్వల్ టు 2 అని వస్తుంది, ఆర్ K ఈక్వల్ టు -6 అని వస్తుంది. సో ఈ రెండు మనం కన్సిడర్ చేస్తాం. మ్యాక్సిమం మనం పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేస్తాం, కానీ ఎగ్జామ్లో మాత్రం 2 వాల్యూస్ మీకు వచ్చినట్టు చూపించాలి. ఇది ఎక్లాన్ ఫామ్ యూస్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది ప్రాసెస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్లాన్ ఫామ్ అన్నప్పుడు మనకి ఓన్లీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే అవుతాయి, రో ఆపరేషన్స్ మాత్రమే మనం అప్లై చేయగలం. కెనానికల్ ఫామ్లోనే కాలమ్ అండ్ రో యూస్ చేస్తాం, ఎక్లాన్ మాత్రం ఓన్లీ రో ఆపరేషన్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.